గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అప్పుడే డెలివరీ అయిపోయింది, బారసాల రోజు కూడా వచ్చేసిందండి. 21 days వచ్చేసింది. అయితే ఇది వర్కింగ్ డే కదా, అందుకని చెప్పేసి అందరినీ పిలవడం కుదరలేదు, అందరికి ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి ఇంకా ఇది మేము ఆఫ్టర్నూన్ మన మన ట్రెడిషన్ ప్రకారం చేసేసుకున్నాం అనమాట. ముందు మనం ఏం చేస్తాము, గంగమ్మకి పూజ చేస్తాం కదా, అలా గంగమ్మకి పూజ చేసి అక్కడ బిందెతో వాటర్ తీసుకొస్తాం కదా. ఇక్కడ బిందెలు లేవు, అందుకని చెప్పేసి ఇంక ఇలా చిన్న చెంబుతోనే తీసుకొచ్చాము అనమాట. ఆ పూజ చేసేటప్పుడు మా కన్నయ్య అల్లరి చూడాలి. ఇంకా మనకైతే బావి దగ్గరికి వెళ్ళి చాదేసి వాటర్ తీసుకొని ఆ వాటర్ తీసుకొని వస్తారు కదా. సో ఇలాగ చేయడానికి మనకి ఇక్కడ బావులు అవి ఉండవు కాబట్టి ఈ ట్రెడిషన్ మారిపోయిందండి. చిన్న చిన్న అమెండ్మెంట్స్ తప్పవు ఇంకా. అందుకని ఇక్కడ వాటర్ ట్యాప్, ఇక్కడ ఇది మెయిన్ వాటర్ వచ్చే ప్లేస్ అనమాట. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే పూజ చేసేసాము. పూజ చేసి పండు పెట్టగానే మా కన్నయ్య అఫెల్ అనుకుంటా, నాకు అదే కావాలి అని చెప్పేసి ఇక్కడ ఆపిల్ని ఆఫెల్ అంటారండి. ఈ ఆఫెల్ అని చెప్పి వాడు తీసుకొని తినేస్తున్నాడు. సరే, పిల్లలంటే దేవుడితో సమానం కదా, అందుకని చెప్పేసి వదిలేసామన్నమాట. ఆ తర్వాత వాళ్ళ అమ్మ అక్షింతలు వేస్తుందని నేను వేస్తానని చెప్పేసి ఎట్లయితే దాన్ని పక్కన పెట్టేసి అక్షింతలు వేసి వాడు కూడా పూజ చేశాడు. ఇంకా పిల్లలకి వాటర్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. ఆ చిన్న దానిలో వాటర్ పడడానికి మాకు ఎంత కష్టమైపోయిందో, ఎంత టైం పట్టిందోనండి. వాడు ట్యాప్ ఇవ్వనంటాడో ఎంతసేపు, అలా ఎలాగైతే వాడిని మాయ చేసి వాటర్ తీసుకొని వచ్చేసాము. ఆ తర్వాత మా కృష్ణా జిల్లాలో మాకైతే ఇలాగ కూర్చోబెట్టి బట్టలు పెట్టే ప్రాసెస్ లేదండి, కానీ తెలంగాణలో ఉందట. అందుకని చెప్పేసి వాళ్ళ సిస్టమ్ ప్రకారమే ఇలాగ మా అల్లుడిని స్వీటీని కూర్చోబెట్టేసి వాళ్ళకి బట్టలు పెట్టాము. ఆ తర్వాత పిల్లలకు కూడా, చిన్న పిల్లకాయలిద్దరికి కూడా బట్టలు పెట్టామన్నమాట. మీకు ఇలాగే ఉంటుందా ట్రెడిషన్? సో మీకు కూడా ఇలాగే ఉంటే ఓకే, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. ఇంక ఇవాళ ఇప్పుడు ఉయ్యాల్లో కూడా వేయాలి కదా. ఇది అయిపోగానే సరే ఉయ్యాల్లో వేయడానికి ఉయ్యాల్లో కూడా ఎలాగైతే డెకరేట్ చేసామండి. మా దగ్గర అవైలబుల్గా ఉన్న పువ్వులతోనే డెకరేట్ చేయడం జరిగింది. చూడండి ఎలా ఉంది మా డెకరేషన్. పట్టుచీరలు వేస్తాం కదా మన ట్రెడిషన్లో, అలాగే లోపల పట్టుచీర, అటు ఇటు పట్టుచీరలు వేసి నీట్గా ఆ దండలతో అలంకరించామన్నమాట. ఏదో పర్లేదు అని అనిపించాం. మరి మాకు ఇంతకన్నా అవకాశం లేదండి, ఇక్కడ ఇలాగే చేసాము. ఎలా ఉంది మా ఉయ్యాల డెకరేషన్? మీకు నచ్చిందా? ఇంకా ఆ తర్వాత అందరం కలిసి కన్నయ్యని ఉయ్యాల్లో పడుకోబెట్టాము. అందరం కలిసి ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత మనం వాడికి అక్షింతలు వేసి మనం పేరు చెప్పాలి కదా. ముందు మమ్మీ డాడీ పేరు చెప్పాలి కదా. ఇప్పుడు ఆ కార్యక్రమం మిగిలిందనమాట. ఇంకా అది కూడా చేయాలి. మొదట ఫాదర్ చెప్పాలంటారు కదా, అందుకని చెప్పేసి ఇంకా శ్రీకాంత్ పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ అందులో ఉయ్యాల బాగా లోతుగా ఉందండి ఆ బ్యాస్నెట్. అందుకని చెప్పి దానిలో చెప్పడం కుదరదని ఇద్దరు అక్షింతలు వేశారు. అక్షింతలు వేసిన తర్వాత బయటికి తీసుకొని శ్రీకాంత్ వాడికి చెవులో పేరు చెప్పాడనమాట. ఇంతకీ పేరేంటనుకుంటున్నారు? అద్వై కార్తీ. అద్వై కార్తీ అంటే కార్తికేయుడి పేరు రావాలని చెప్పేసి మా వాళ్ళు ఇలా పేరు అనుకున్నారండి. చాలా తర్జన భర్జనలు పడిన మీదట చివరికి ఇలా పేరుని డిసైడ్ చేశారనమాట. ఈ పేరు ఎలా ఉంది, మీకు నచ్చిందా? మేము అందరము చెప్పామండి వాడికి పేరు చెవులు. ఇంకా వాడి పేరు వాడు బాగా నోటెడ్ అయ్యి ఉంటుంది కదా. ఇంకా ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మాకు వేరే పెద్ద ప్రోగ్రామ్ ఉందండి. అందుకని గబగబా ఈ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని భోంచేసేసి రెడీ అయిపోయాము. ఎక్కడికో తెలుసా? చెప్తాను. ఈలోగా దీని సంగతి ఏంటో చూద్దాం. మేము వినాయకుడివి తీసుకొచ్చామండి. చేతులకి దిష్టి పూసలు కడతాం కదా, ఇలాగ వినాయకుడి మోడల్ అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి అంతకుముందు ఏమో వాడికి పెద్దవాడికి కొన్నవేమో ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ గోల్డ్ అవి ప్లెయిన్ లా ఉంటాయి. వీడికేమో ఇలా వినాయకుడి డయల్ ఉండేలాగా తీసుకున్నాం అనమాట. ఈ మోడల్ నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా చిన్నమ్మాయికి అయితే వాడితో ఎంతసేపు ఉన్నా సరిపోవట్లేదు. అంటే పిన్నులు అంతేలేండి, పిన్ని పొజిషన్ అంతే కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఒక కొత్త ప్లేస్కి వస్తాము అని చెప్పాను కదా, కొత్త ప్రోగ్రామ్ ఉంది అని చెప్పాను కదా, అదేనండి ఇది. మా కన్నయ్య ప్లే స్కూల్కి వెళ్తాడండి. ప్లే స్కూల్లో ఈరోజు సమ్మర్ ఫెస్ట్ ఉందనమాట. వీళ్ళు సమ్మర్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మా అందరికి అక్కడ సింబల్ వేశారు. మేమిద్దరం ముందు వచ్చేసి తీసుకొచ్చామండి కన్నయ్యని. ఇంకా సింబల్ ఒకటి వేసి లోపలికి ఎలవ చేశారనమాట. ఇంకా చూస్తే అక్కడ బాగా మాట్లాడుతున్నారు చూడండి. ఒక ఆవిడ ప్రిన్సిపల్ అనమాట. మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. అందరినీ, టీచర్స్ అందరినీ కూడా ఫెలిసిటేట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ బొకే ఇచ్చి ఫెలిసిటేట్ చేస్తున్నారు.
వీళ్ళు సమ్మర్‌ని బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎండ వచ్చిందంటే చాలు రివర్ ఒడ్డున ఎండలోనే ఉంటారనమాట. ఈ డి విటమిన్ కోసం ఇంకా ఎప్పుడు ఉండదు కదా! వీళ్ళకి ఎప్పుడు వర్షము, చలి ఇలా ఉంటది కదా! అందుకని సమ్మర్‌లో బోలెడన్ని అకేషన్స్ చిన్న చిన్న అకేషన్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఈ పిల్లలకి చేసినవంటే ఈ సమ్మర్ ఫెస్ట్ ఒకటి అనమాట. ఇక్కడ టీచర్ అందరిని ఇంట్రొడ్యూస్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరికీ కూడా అక్కడ మనకి జోకర్స్ ఉంటారు చూడండి, పిల్లల్ని ఎంటర్‌టైన్ చేయడానికి అలా అనమాట. అలా ఒక అతన్ని పిలిచారు వాళ్ళు. అతను పిల్లలందరికీ బెలూన్స్ అవి ఊది లైక్ కిరీటాలు తయారు చేసి ఇంకా ఏవేవో చేసి వాళ్ళకి ఇచ్చాడనమాట. వాళ్ళు చక్కగా దాన్ని వాటితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బెలూన్స్ పోతా ఉన్నాయి, వీళ్ళు ఊదుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరి పిల్లల మదర్ ఫాదర్స్ అందరూ వచ్చారండి. ఇంకా అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారండి, ఇప్పుడే పాకుతూ ఉన్న వాళ్ళు, జస్ట్ నడక వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ 10 months నుంచి మనం ఇక్కడ స్కూల్లో వేయచ్చు అనమాట. అంటే పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఇక్కడ పక్కింటోళ్ళు అలా మాట్లాడరు కదా ఎవరు కూడా. అలా మాట్లాడకపోవడం వల్ల పిల్లలకి మాటలు రావు, ఎక్కడ ఎవరితో ఉండాలి ఎలా ఉండాలి తెలియదు. ఎంతసేపు పేరెంట్స్ ఎంగేజ్ చేస్తారు పిల్లల్ని. అందుకని చెప్పేసి ఇలా క్రిప్పే పంపిస్తాడు, పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళు కల్చర్ కూడా నేర్పిస్తారు. ఎలా అంటే ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, బిబ్బు కట్టుకోవడం, నీట్గా ఎలా తినాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారనమాట. సో ఇది చాలా యూస్ఫుల్గా అనిపించింది. ఆ పిల్లల్ని బాల్స్ తోటి వాటితోటి ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడో చూసారా. ఆ తర్వాత ఏమో ఇంకా లోపల ఇవి కొంచెం ఇది అయిపోయిన తర్వాత లోపల ఫుడ్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇవేంటంటే పేరెంట్స్ తీసుకురమ్మన్నారు, తలా ఒక ఐటెం తీసుకురమ్మన్నారు. చాలామంది ఎక్కువ కేక్స్ ఇచ్చారండి. వీళ్ళు కేక్స్ బాగా తింటారు కదా, అందుకని చెప్పేసి ఎన్ని రకాల కేక్స్ తెచ్చి, ఇది ఒక రకమైన కేక్, ఇదొక కేక్, కప్ కేక్స్, పుచ్చకాయ ముక్కలు, ఇలా అన్ని కేక్సేనండి. ఆల్మోస్ట్ కేక్సే ఉన్నాయి, ప్లెయిన్ కేక్స్ అని, డెకరేటెడ్ అని. ఇవేమో స్టిక్స్కి ఫ్రూట్స్ అవి, చెర్రీస్ ఫ్రూట్స్ అవి గుచ్చున్నాయి అనమాట. ఇంకా ఈ బోర్డులో మా కన్నయ్య ఫొటోస్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళు అప్పుడప్పుడు పిల్లల్ని కొంచెం ఎండ వచ్చినప్పుడు బయటకి ట్రిప్స్కి, ఫీల్డ్ ట్రిప్స్ లాగా తీసుకెళ్తారన్నమాట. మొన్న మధ్య స్ట్రాబెర్రీ ట్రిప్, ఫామ్ ట్రిప్ అని అలా తీసుకెళ్తూ ఉంటారన్నమాట. దాని క్లోజప్లు ఎందుకు చూపించలేదంటే పిల్లల్ని వాళ్ళు బాగా చూపించనివ్వరు. క్లోజప్లో చూపిస్తే అది కూడా ఎందుకంటే పిల్లల సెక్యూరిటీ కోసం అనమాట. పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అలా క్లోజప్లో చూపించనివ్వరు పిల్లల్ని. అది కూడా కరెక్టేలేండి. ఇక్కడ ఒక ఫైర్ ఇంజిన్ పెట్టారండి స్పెషల్ అట్రాక్షన్గా. మొత్తం లోపల పార్ట్స్ అన్ని కనిపించేలాగా ఓపెన్ గా పెట్టారన్నమాట. పిల్లలకి ఇది ఒక ఫైర్ ఇంజిన్ అని ఇలా ఉపయోగపడుతుందని చెప్పడానికంట. సో ఇట్లా ఏదో ఒకటి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు, ఒక్కోసారి ఒక్కోలా అనమాట. ఇంకా తర్వాత హాట్ పెట్టారండి. ఇందాకంతా కప్ కేక్స్ స్వీట్ ఐటమ్స్ కదా, ఇప్పుడేమో హాట్ అనమాట. ఇవి టొమాటోస్ విత్ చీజ్. ఎంత బాగుందండి, చీజ్ చాలా బాగుంది. ఇంకా తర్వాతనేమో మేమేమి చేసామంటే అరటికాయ బజ్జీలు తీసుకొని వెళ్ళాం, మావేరండి డిష్. ఇదేమో కట్టెట్ లాగా ఉంది, ఇది వెజిటేరియనే. ఇవన్నీ పోర్క్ అంటండి. ఏంటని చూస్తే పోర్క్ అనమాట. ఈ పోర్క్ మాత్రం అయిపోయింది, గమనించారా? వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు, అందుకని అవి మాత్రం ముందే అయిపోయాయి. ఇది పుదీనాతో చేశారు డెకరేషన్. తర్వాత ఇంకా ఇవి స్టిక్స్ అండి. ఇదేంటో లీఫీ వెజిటబుల్ కనపడుతుంది, ఇది పాలకూర అండి. వీళ్ళు పాలకూర బాగా వాడతారు. ఆ పైదేమో టొమాటో అనమాట, చిన్న చిన్న టొమాటోస్. సో మాకు కూడా ఇది పెట్టారండి, హాట్ డాగ్స్ అంటారండి వీటిని. బ్రెడ్ అటు ఇటు, ఆ మధ్యలోనేమో చికెన్ది. అడిగాము మేము, ఇది చికెన్ దేనా అని చెప్పేసి అడిగి తీసుకున్నాము. చాలా బాగుంది ఇది, ఓకే బాగా నచ్చింది. అందరం దాని మీద చీజ్ ఇంకా అవి వేసుకొని మంచిగా తిన్నాము అనమాట. ఇంకా అందరూ తింటూ సరదాగా అటు ఇటు కబుర్లు చెప్పుకుంటూ, వాళ్ళందరూ ఒకే లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము మాత్రం మేమే కబుర్లు చెప్పుకుంటాం. మ్యూజిక్ ఆ మదర్ పాప డాన్స్ చేస్తున్నారు, పాప నేర్చుకుంటూ డాన్స్ చేస్తున్నారు. డాన్స్ బాగా చేస్తారండి వీళ్ళు. కొంచెం వీళ్ళకి బాడీలో మంచి రిథం ఉంటుందండి, అందుకని కొంచెం మ్యూజిక్ అలా రాగానే ఎంత చక్కగా ఆ మూమెంట్స్ బాగా ఇస్తారు, భలే అనిపిస్తుంది చూడడానికి. నాకైతే అస్సలు రిథం ఉండదు బాడీలో. మా వాడు ఆ క్యాప్ పెట్టుకొని వాడు చేసిన షో కాదండి, ఎంత హ్యాపీనెస్ వాడికి. అసలు ఆ క్యాప్ని తీయడం, పెట్టుకోవడం ఎంతో ఆనందం ఇవ్వడం, ఎంత షో చేశాడు, భలే అసలు ఎంత ముద్దుగా అనిపించింది. పిల్లలు బెలూన్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాగే. అందుకే అతను కూడా చక్కగా ముందు బెలూన్స్ తీసుకొచ్చి పిల్లలకి ఆ క్యాప్స్ అని, మౌజ్ లాగాని ఇలా తయారు చేసి ఇచ్చారు అనమాట. కొంతమంది ఏమో గాలి వదిలి అలా పైకి వదులుతా అలా చేశారు. వాళ్ళ బోర్డు చూస్తారు అక్కడ. సో ఇలాగే కాసేపు టైం పాస్ చేసాము అందరితో. మేము కూడా అది ఇది తిన్నాము, బట్ అన్నీ తినలేకపోయాము, మనకు అన్నీ నచ్చవు కదా ఈ ఐటమ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు మా స్వీటీ కూడా రావాల్సి వచ్చిందండి బాబుతోటి, ఎందుకంటే ఇంకా వాడిది ఫెస్ట్ కదా, పేరెంట్స్ ఇద్దరు కంపల్సరీగా ఉండాలి, అందుకని చెప్పేసి స్వీటీ కూడా వచ్చింది.
ఇదేంటంటే స్కూటర్ అండి. నేను అంతకుముందు వచ్చినప్పుడే శ్రీకాంత్ని అడిగాను, శ్రీకాంత్ ఈ స్కూటర్ నాకు ఒకసారి డ్రైవ్ చేయాలని ఉంది, నేను చేయగలుగుతానా అని చెప్పేసి. అందుకని వస్తుంది అక్కడ కొంచెం టైం ఉంటేనే శ్రీకాంత్ దాన్ని దానికి టికెట్ తీసుకొని రెడీ చేశాడు అనమాట. ఆ తర్వాత నాకు కొంచెం చూపించాడు ఎలా అని చెప్పేసి. అసలు ఎంత ఈజీగా ఉందండి. మనకు ఆల్రెడీ బండి డ్రైవింగ్ అలవాటు ఉంది కదా, చాలా ఈజీగానే అయిపోయింది. నేనైతే అసలు నాకు ఎప్పటి నుంచి ఇది ఒకటి డ్రైవ్ చేయాలని బాగా ఉంది కదా, బాగా ఎంజాయ్ చేశాను. సాంబా పండు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎలా ఉంది ఈ వీడియో? మీకు కూడా బాగా నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా బోల్డెన్ జర్మనీ విశేషాలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.